తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు ఖరారైతే తిరుపతికి అజెండా ఏంటి? మీరు తిరుపతి అభివృద్ధికి ఎలాంటి అజెండాతో ముందుకు పోతారు? తిరుపతి బాగా అభివృద్ధి చెందిన ప్రదేశం. నేను తిరుపతి ప్రజలకి నాకే కనుక ఒక ఎమ్మెల్యేగా అవకాశం కలిగితే నేను తిరుపతి ప్రజలకి ఒక్కటే తెలియజేస్తున్నా, ఈ తిరుపతి ప్రజలు నాకు చాలా ఇచ్చారు. వ్యాపార పరంగా ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన, మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి వచ్చిన నన్ను ఈ తిరుపతి నగరం బాగా ఎంతో ఆదరించి వ్యాపార పరంగా నన్ను బాగా ఒక ఉన్నత స్థాయికి తీసుకొచ్చి ఈరోజు ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసే స్థాయికి ఈ తిరుపతి నగరం, తిరుపతి ప్రజలు నాకు ఇచ్చారు. నేనే కనుక ఎమ్మెల్యే అయితే నేను ఒకటే ఈ తిరుపతి ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాను, ప్రశాంతత ఏదైతే పవిత్ర పుణ్యక్షేత్రమైన ఈ తిరుపతిని ఒక ప్రశాంత నగరంగా, ఒక వ్యాపారస్తులు వారి వ్యాపారం వాళ్ళు స్వేచ్ఛగా చేసుకునే విధంగా, ఉద్యోగస్తులు వాళ్ళ ఉద్యోగాల్ని స్వేచ్ఛగా చేసుకునే విధంగా, రాజకీయ పార్టీలు ఎవరి పార్టీకి ఇష్టం వచ్చిన పార్టీలకి వాళ్ళు చేసుకునే విధంగా, అంటే పూర్తి స్వాతంత్రాన్ని ఎక్కడా కూడా వారి ప్రాథమిక హక్కులకి భంగం కలగకుండా, ఒక దౌర్జన్యాలు కావచ్చు, దోపిడీలు కావచ్చు, ఇవేమీ లేకుండా ఒక ప్రశాంతమైన నగరంగా ఈ తిరుపతి అభివృద్ధితో పాటు తిరుపతి ప్రశాంతతని, అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి ధర్మో రక్షతి రక్షితః అన్న పదాన్ని కూడా నేను ఒక ఎమ్మెల్యే అయితే ఈ తిరుపతిని ప్రశాంత నగరంగా కూడా చేయడంలో నా వంతు పాత్ర నేను చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మీరు చెప్తున్న దాని ప్రకారం ఇప్పుడు తిరుపతిలో ప్రశాంతత, స్వేచ్ఛ, స్వతంత్రాలు లేవని భావిస్తున్నారా? ఊరు మొత్తం కోడై కూస్తూ ఉంది. ఇక్కడ తిరుపతి ఇదివరకు ఎన్నడూ లేని విధంగా అన్నీ, అంటే ఎవరు ఈ ప్రభుత్వం మీద ఎవరు గొంతెత్తినా ఆ గొంతు నొక్కేసే విధంగా, ఓ పక్క పోలీసుల ద్వారా కావచ్చు, వ్యాపారస్తులైతే దానికి సంబంధించిన అధికారుల ద్వారా కావచ్చు, రకరకాలుగా ఏవైతే స్థలాలు ఉన్నాయో, ఇక్కడ నుంచి బయట ఎవరన్నా స్థలాలు ఈ ప్లేస్ ఖాళీగా ఉంది, కబ్జా, ఎవరన్నా పోతే పోయి మాట్లాడుకోపో, అభినయ్ రెడ్డి గారితో మాట్లాడుకో, లేకపోతే ఇంకొకరితో మాట్లాడుకో అని ఇంత యథేచ్ఛగా దోపిడీకి గురవుతున్న తిరుపతిని గతంలో మేము ఎన్నడూ కూడా చూడలేదు. ఎప్పుడు ఇంతకుముందు ఎంతోమంది ఎమ్మెల్యేలు చేశారు, అసలు ఎక్కడ ప్రజల స్వేచ్ఛకు భంగం కలిగేలాగా ఏ ఒక్కరు కూడా ప్రయత్నించలేదు. ఇక్కడ ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి కావచ్చు, అభినయ్ రెడ్డి కావచ్చు, మాటలు మాత్రం చాలా మంచిగా మాట్లాడతారు, లోపల చేసేవన్నీ కూడా చాలా ఈ దౌర్జన్యాలు కావచ్చు, అరాచకాలు కావచ్చు, రౌడీయిజం కావచ్చు, ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళని గొంతును అణిచివేసే విధంగా అన్ని పార్టీలు కూడా తమ నిరసనని తెలియజేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అందరూ కలిసి ఈ తిరుపతిలో వైసీపీకి బుద్ధి చెప్పేదానికి సిద్ధంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రశాంత తిరుపతి తన లక్ష్యమని, అందుకోసం తాను కృషి చేస్తానని, మరోవైపు ఏదైతే తమ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయం మేరకే తాము పనిచేస్తాము, పవన్ కళ్యాణ్కి టికెట్ ఇస్తే దగ్గరుండి గతంలో ఏదైతే 2009 ఎన్నికల్లో చిరంజీవికి ఏ విధంగా పనిచేశానో అదేవిధంగా ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్కి కూడా పోటీ చేస్తే ఆయన విజయానికి కృషి చేస్తానని, కాకపోతే తనకు అవకాశం ఇమ్మని అధినేతను కోరానని, అందుకు పాజిటివ్ సంకేతాలు కూడా వచ్చాయని ఊకా విజయ్ కుమార్ అంటున్నాడు. వీడియో జర్నలిస్టు పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.